ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేకపోవచ్చు, ఈ శివయ్య పట్టుకుంటాడు. నువ్వే నాకు శత్రువుగా మారినావన్నమాట. ఎందుకు చేస్తా ఉండవిట్టా? నీకోసమేనయ్యా, నువ్వు బ్రతికుండాలని. సరే, జీవితం బాగుంటే మీ అక్క నిజాలకి రాదయ్యా. ఇక అక్కకి ఎవరేం చెప్పినా అనుమానం కలగకుండా ఉండాలంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. ఎందుకు వెనకాడుతూ ఉండవు? అవును సింధు, వీళ్ళందరూ నీ గురించి ఇలా మాట్లాడకుండా ఉండాలంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. పద వెళ్దాం. సింధు, మర్యాదగా అక్కతో వెళ్తావా లేక బలవంతంగా తీసుకెళ్ళమంటావా? నేను వెళ్ళను. ఏ, ఎందుకెళ్ళవు? వెళ్తే నేను ప్రెగ్నెంట్ కాదని డాక్టర్ చెప్తారు కాబట్టి. ఏంటి సింధు నువ్వనేది? నువ్వు ప్రెగ్నెంట్వి కాదా? విన్నావుగా అక్క, తనే నిజం ఒప్పుకున్నది. ఇదే మాట ఇన్నాళ్లుగా నేను చెప్తున్నా, నువ్వు వినలేదమ్మా. ఇప్పటికైనా తెలిసిందా నేను సింధు విషయంలో ఏ తప్పు చేయలేదని? ఇప్పుడు ఏమంటావమ్మా? సింధు మాట నమ్మి మూర్ఖంగా ప్రవర్తించావు. ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశావు. సంజు, అత్తయ్యనేమనొద్దు. ఇందులో అత్తయ్య తప్పేం లేదు. అత్తయ్యని తప్పుదో పట్టించింది ఈ సింధునే. ఏ తల్లైనా తన బిడ్డ బాగుండాలనే కోరుకుంటుంది. నీ మీద అత్తయ్యకున్న ఆప్యాయతని అనుమానంగా మార్చింది. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని భూతద్దంలో చూపించి భయపెడుతూ తన మాటలతో అత్తయ్య మంచితనాన్ని, అమాయకత్వాన్ని అసూయగా మార్చింది. అత్తయ్య, ఇప్పటికైనా ఎవరెలాంటి వారో మీరు అర్థం చేసుకుంటే చాలు. అయిపోయిందా? ఇంకా ఏమైనా చెప్పాల్సిన ఉన్నాయా? ఛాన్స్ దొరికింది కదా అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నా మీద ఏం అబండాలు వేస్తున్నారు? అయినా నేను ఇప్పుడు ఏమన్నానని? నేనేదో దుర్మార్గురాలిని, ఆంటీని మార్చాను, మోసం చేశానంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నువ్వే అన్నావు కదా సింధు, టెస్ట్ చేయించుకుంటే నేను ప్రెగ్నెంట్ని కాదు అన్న విషయం బయటపడుతుంది అని. నేను ప్రెగ్నెంట్ కాదని డాక్టర్ చెప్తాడు అన్నాను కానీ నేను ప్రెగ్నెంట్ కాదని చెప్పలేదే. ఏంది నువ్వు చెప్పేది? జరగబోయేది చెప్పాను. అవునండి, వీళ్ళ మాటలు విని మీరు నాకు టెస్ట్ చేయిస్తే రిపోర్ట్లో నాకు ప్రెగ్నెన్సీ లేదనే వస్తుంది. లేకపోతే లేదని చెప్తాడు, ఉంటే ఉందని చెప్తాడు. ఉన్నా లేదనే వస్తుంది బావా. ఎలా వస్తుంది? వచ్చేలా చేస్తారు సిరి. ఎవరు చేస్తారు? ఇంకెవరు? ఇంద్రాణి గారే. డాక్టర్ని మేనేజ్ చేసి అలా చెప్పిస్తారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడినామంటే పళ్ళు రాలగొడతాను. అబద్ధం చెప్పాల్సిన అవసరం మా అత్తకేం లేదు సింధు. ఏంటి సిరి, అసలు మీ అత్త అబద్ధాలే ఆడదన్నట్టు మాట్లాడుతున్నావు? మర్చిపోయావా? నువ్వు ఈ ఇంటికి కోడలుగా ఉండడం ఇష్టం లేక మీ అమ్మ చావు బతుకుల్లో ఉందని తన భర్తకు అబద్ధం చెప్పి నిన్ను పుట్టింటికి రప్పించి మరీ రూమ్లో బంధించలేదా? అది అబద్ధం కాదా? ఆ రోజు నీ మీద పగతో అబద్ధం చెప్పింది, ఈ రోజు నీ మీద ప్రేమతో అబద్ధం చెప్తుంది. ఆ మాట నమ్మిన ఆంటీ నిజంగానే నేను ప్రెగ్నెంట్ కాదనుకొని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది.
అందుకేగా మీ అత్తని ఇంటికి రప్పించి నా మీద లేనిపోనివి చెప్పించావు. ఓకే ఆంటీ, నా ప్రెగ్నెన్సీ మీద ఇంట్లో ఇన్ని గొడవలు జరగడం నాకిష్టం లేదు. పదండి హాస్పిటల్కి వెళ్దాం. కానీ వెళ్లే ముందు ఒక్క మాట బాగా గుర్తుంచుకోండి. కన్ఫర్మ్ గా డాక్టర్ నేను ప్రెగ్నెంట్ కాదని అబద్ధమే చెప్తాడు. నన్ను ఇంట్లో నుంచి మీరు తరిమేస్తారు. ఆ తర్వాత సిరి ఈ ఇంటి కోడలుగా సెటిల్ అవుతుంది. సిరి మీ ఇంటి కోడలైతే బావని చంపేస్తారు. ఇంద్రాణి గారు చెప్పారు కదా, శివారెడ్డి వల్ల సంజయ్కి ప్రాణభయం ఉంది, అందుకే మన ఇంటికి వచ్చాను అని. సిరి మీ ఇంటి కోడలుగా ఉంటే నీ కొడుకు బతుకుండడు. ఇప్పుడు చెప్పండి ఆంటీ, డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అవసరం లేదు. వెళ్ళకపోతే ఎవరు ప్రెగ్నెంటో ఎలా తెలుస్తుందమ్మా? కొన్ని రోజులు ఆగితే నిజం బయటపడుతుందని మీరందరూ అంటున్నారుగా. ఆగుదాం. బయటపడిన రోజు ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పటికీ ఈ విషయం వదిలేయండి. చూసావు కదత్తా, నిజం బయటపడకుండా ఇలా మాటలతో అత్తయ్యని భయపెడుతుంది. పులి ఏట మానేసినదని తెలిస్తే పిల్లి కూడా గాండ్రిస్తాది. సింధు పని పట్టాలంటే పదును పెట్టాల్సింది కత్తికి కాదు, మెదడుకి. ఏ మాటలతో అయితే అది అక్కను మాయసేస్తా ఉండదు, అవే మాటలు దాని పాలిట తూటాల్లా మారేలా చెయ్యాలా. చేస్తాను. హలో, ఎవరు? నేను శివారెడ్డి భార్యని. మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చెప్పు. ఫోన్లో కాదండి, మీరు వెంటనే దుర్గమ్మ గుడికి రండి. అక్కడ మీకు అన్ని విషయాలు చెప్తాను. దేని గురించి? సిరి, సింధు వీళ్ళిద్దరిలో ఎవరు నిజంగా తల్లి కాబోతున్నారనేదే కదా మీ అనుమానం? అవును. ఆ విషయం చెప్పడానికి రమ్మంటున్నాను. అలాగే వస్తాను. ఒక్క నిమిషం అండి. నా పేరు గాని, నేను ఫోన్ చేశానని గాని, మీరిప్పుడు గుడికి వచ్చి నన్ను కలుస్తున్నారన్న విషయం గాని దయచేసి ఎవరికీ చెప్పొద్దు. మీరొక్కరే రండి. సరే. ఆంటీ, ఎక్కడికి అంత హడావిడిగా వెళ్తున్నారు? హడావిడేం లేదే, గుడికి వెళ్తున్నాను. నేను వస్తాను. వద్దు సింధు, నేనొక్కదాన్నే వెళ్తాను.
రాగానే ఎంత హడావిడిగా ఆంటీ గుడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? అసలు ఫోన్ చేసింది ఎవరై ఉంటారు? ఇంతకీ సిరి ఎక్కడున్నట్టు? అలాగా, సరే. ధాన్యం మొత్తం లోడెత్తి మిల్లుకు పంపించండి. నేను సాయంత్రం వచ్చి లెక్కలు చూస్తాను. ఏందుమాదేవి? ఏం లేదయ్యా, ఇంద్రాణి సిరి దగ్గరికి పోయినదిగా, ఆడెట్టా ఉన్నాదో ఏందో ఓసారి ఫోన్ చెయ్యయ్యా, మాట్లాడదాము. సరే. మీ నాన్న ఫోను. బాగుండవా అన్నా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నాకేమన్నా, సిరికాడున్నానుగా, బాగున్నట్టే. అన్నా, ఉమాదేవి ఎట్టుండది? పక్కనే ఉండది, ఇస్తానుండు. ఇంద్రాణి, సిరి ఎట్టా ఉన్నది? నీ తల్లి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, నాతో మాట్లాడుతూ నేనెట్టా ఉన్నానని అడగకుండా నీ కూతురెట్టా ఉండదు అని అడుగుతున్నావు. సిరి బాగుంటే నువ్వు బాగున్నట్టే కదా ఇంద్రాణి. ఆ విషయం నాకు తెలవదా చెప్పు? సిరికే బ్రహ్మాండంగా ఉండాది, నా పక్కనే ఉండాది, యాపిల్ ముక్కలు తింటా ఉండాది. నేను లేకపోయినా నా బిడ్డ నువ్వు తల్లిలా చూసుకుంటాండావు ఇంద్రాణి. సిరి నాకు బిడ్డ లాంటిదే, దాని సంతోషం కోసమే నేను ఈడికొచ్చినాను. దాన్ని చక్కగా చూసుకోకపోతే ఎట్టా చెప్పు? సిరి అంటే నీకెంత అభిమానం ఇంద్రాణి. అభిమానమే కాదు మాదేవి, నా ప్రాణం కూడా. నువ్వు ఆ ఇంటికొచ్చినావని మా వదిన నిన్నేమి అనలేదుగా ఇంద్రాణి. శానా మాటలు అన్నాదిలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు, వదిలే. సిరి కోసం ఆడ నువ్వు ఎన్ని అవమానాలను ఎదుర్కొంటాండావో నేను అర్థం చేసుకోగలను ఇంద్రాణి. సిరి కోసం నేనేమైనా భరిస్తాను మాదేవి, సిరి సంతోషమే నాకు ముఖ్యం. ఇదిగో సిరితో మాట్లాడు. ఏంటమ్మా, ఇంకా నా గురించి బాధపడుతూ ఉన్నావా? ఇంకా నీ గురించి నాకే బెంగ లేదు సిరి. మీ అత్త అన్నే ఉన్నదిగా, ఇంకా నాకెందుకు బెంగ? మీ అత్తే నీకు శ్రీరామ రక్ష. సరే సిరి, నేను ఇంకుంటాను. అమ్మా, ఒకసారి నాన్నకి ఫోన్ ఇవ్వు. సిరి మాట్లాడుతుందంట. చెప్పమ్మా. ఎలా ఉన్నారు నాన్న? నేను బానే ఉండాను, నువ్వెట్టా ఉండవు? జాగ్రత్త. అలాగే నాన్న, ఉంటాను. సిరి, ఎవరో సాట్ నుండి గుంట నక్కలా తొంగి చూస్తా ఉండారు. ఎవరో చూడు. సింధు అత్త. ఏం కావాలి సింధు? యాపిల్ తింటావా? నాకే అవసరం. మరి ఆడెందుకు నిలబడి ఉండావు? ఫోన్ మాట్లాడుతున్నాను. రాని ఫోన్ మాట్లాడుతూ మా ముందేం బిల్డప్ ఇస్తావులే గాని వెళ్ళి పని చూసుకోపో. సిరి సింధుల గురించి ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నావు, ఏంటది? అదేంటంటే మీరు ఒకసారి రండి.
ఏంటి? ఒక్క నిమిషం ఉండండి మీరు. నేనైనా మిమ్మల్ని ఒక్కళ్లే కదా రమ్మన్నాను. అవును. మరి సింధును కూడా ఎందుకు తీసుకొచ్చారు? సింధు నేను తీసుకురాలేదే. ఒకసారి అటు చూడండి. సింధు ఇక్కడికి ఎలా వచ్చింది? నన్నేమన్నా కలవడానికి వెళ్తున్నానని చెప్పారా? లేదు, గుడికి వెళ్తున్నానని చెప్పాను. పోనీ నేను మీకు ఫోన్ చేసినప్పుడు సింధు అక్కడే ఉందా? ఉంది. మీరు మా ఇంటికి వచ్చిన విషయం తనకి తెలుసా? తెలుసు. తన విషయం ఎక్కడ బయటపడుతుందన్న భయంతోనే మీకు తెలియకుండా మీ వెనకే వచ్చింది. తన విషయం బయటపడేదేంటి? మీకు అన్ని వివరంగా చెప్తాను. తను నన్ను మీతో చూసిందంటే మా ఆయనకి ఫోన్ చేసి చెప్తుంది. తన కంట పడకుండా ముందు మనం జాగ్రత్త పడాలి. ముందు మీరు రండి. అసలు ఏమైంది? అసలు నన్ను ఎందుకు రమ్మన్నావు? మీరు అనుకుంటున్నట్టు సింధు ఏం ప్రెగ్నెంట్ కాదు. సిరే తల్లి కాబోతుంది. అదేంటి? సింధు ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పారు కదా. డాక్టర్ చేత మా ఆయనే అలా అబద్ధం చెప్పించాడు. అసలు శివారెడ్డి ఎందుకు చెప్పించాడు? సిరి మీదున్న పగతో. సిరి మీ ఇంటి కోడలుగా ఉండకూడదని, మీ ఇంటి వారసుడికి జన్మనివ్వకూడదని. సిరి ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే సింధుతో మీ అబ్బాయి పెళ్లి చేస్తారు. అప్పుడు సిరి పుట్టింటికి వెళ్ళిపోతుంది కదా, అందుకు. నువ్వు చెప్పేదే నిజమని ఎలా నమ్మాలి? ఇంద్రాణినే నీ చేత ఇలా చెప్పమని చెప్పుండొచ్చు కదా. ఇంద్రాణినే మీరు అనుమానిస్తా ఉండారా? ఆవిడే లేకపోతే ఇవాళ మీ కొడుకు ప్రాణాలతో ఉండేవాడే కాదు. మిమ్మల్ని, మీ కొడుకుని, పుట్టబోయే మీ ఇంటి వారసుని కాపాడ్డానికే ఇంద్రాణి వదిన మీ ఇంట్లో అడుగుపెట్టినది. మీ ఇంట్లో గొడవలన్నిటికీ కారణం సింధునే. నా మాటలు నమ్మమని చెప్పడం లేదు. నిజంగా సింధు ఏ తప్పు చెయ్యకపోతే మీకు తెలియకుండా మీ వెనకాలే ఎందుకొచ్చింది? అసలు తనకు అవసరం ఏముంది? ఎన్నాళ్ళు మీ వాళ్ళని అనుమానించారు. ఏ ఒక్కసారి సింధుని అనుమానించండి, నిజమేంటో మీకే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? మీరు ఎవరితో మాట్లాడారో తెలుసుకోవడం కోసం తను తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. నేను మీకు ఫోన్ చేశాను కదా, నా నెంబర్ కోసం మీ ఫోన్లో వెతుకుతుంది. కావాలంటే మీరే చూడండి. వస్తాను. వెళ్లే ముందు ఒక మాట. ఉమాదేవక్క నాకు జీవితాన్నిచ్చినది. అందుకే బిడ్డలాంటి సిరి జీవితం బాగుండాలని, మా ఆయనకి తెలిస్తే ప్రాణాలు తీస్తాడని తెలిసినా ఈ సాహసానికి ఒడిగట్టాను. సిరి మీ ఇంటి కోడలు కావటం మీ అదృష్టం. ఆ అదృష్టాన్ని పంపించేయకండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇంతలోనే ఆంటీ ఎక్కడికి వెళ్ళింది?
సింధు ఆంటీ మీరు నేనే సింధు మీ ఆంటీ నా కోసం ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? మీరు గుడికొచ్చారు కదా, కనపడడం లేదేంటా అని. నేను కనపడడం లేదనా లేక నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళు కనపడడం లేదనా? అదేం లేదంటీ. అవును, ఇంతకీ నాకు తెలియకుండా నాకు చెప్పకుండా నా వెనకే నన్ను వెతుక్కుంటూ గుడికెందుకొచ్చావు? అది మీకోసమే ఆంటీ. నా కోసమా? అవునంటీ, ఎవరు ఫోన్ చేశారని గుడికొచ్చేసారు కదా, మిమ్మల్ని ఏమైనా చేయడానికి ఆ సిరి ఇంద్రాని వాళ్ళ మనుషుల్ని ఏర్పాటు చేసి మీకు ఫోన్ చేశారేమోనన్న డౌట్తో మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. అలాగా? నేనంటే ఎంత అభిమానం సింధు. మీరు నా మేనత్త కదా ఆంటీ, మీ గురించి నేను కాకపోతే ఆ సిరి కేర్ తీసుకుంటుందా? అందుకే మీకు తెలియకుండా మీ వెనకాలే వచ్చాను. ఏం అభినయిస్తున్నావు సింధు? అదేంటి సింధు, ఫ్రెండ్ ప్రాపర్టీ గురించి గుర్తుంది కానీ పేరు గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు? పేరు తులసి. తులసి తులసి నేను చాలా క్లోజే కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. 5th స్టాండర్డ్ నుంచి కాలేజ్ వరకు ఇద్దరం కలిసే చదువుకున్నాం. అంటే బాగా దగ్గర బంధం అన్నమాట. బంధం అంటే? అదే స్నేహ బంధం.